జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రాజౌరి జిల్లాల్లో జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించి 6 ఉగ్రవాదులను హతమార్చింది. ఏప్రిల్ 20న భటా ధురియన్ దాడిలో 5 సైనికులు మరణించిన ఘటనకు సంబంధించిన 4 ఉగ్రవాదులను పూంచ్లో హతమార్చారు. రాజౌరిలో మరో 2 ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్లలో ఖచ్చితమైన నిఘా సేకరణ, బహుళ భద్రతా దళాల సమన్వయ ప్రయత్నాలు ఉండడం జరిగింది. స్వాధీనం చేసుకున్న వస్తువులలో AK సిరీస్ రైఫిల్స్, గ్రెనేడ్లు, మందుగుండు సామాగ్రి ఉన్నాయి. ఇవి గత దాడులలో ఉగ్రవాదుల ప్రమేయం, భవిష్యత్ హింసాకాండకు వారి ప్రణాళికలను నిర్ధారిస్తున్నాయి. సైన్యం యొక్క వేగవంతమైన చర్య మరింత రక్తపాతం జరగకుండా నిరోధించింది మరియు పీర్ పంజాల్ ప్రాంతంలో పనిచేస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లను చిన్నాభిన్నం చేసింది. ఈ విజయవంతమైన ఆపరేషన్ ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కొనసాగుతున్న నిబద్ధతను ప్రదర్శిస్తుంది.